టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ 4లో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టు ఓవరాల్గా నాలుగోసారి వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ను దక్కించుకుంది. అయితే జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ల పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద సమస్యగా మారింది. వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. అతనికి దక్కింది కేవలం ఒకే వికెట్ మాత్రమే. అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లోనూ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. సూపర్ 8లో సౌతాఫ్రికాపై కూడా 47 పరుగులు ఇచ్చి దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్లో వరుణ్ ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఫైనల్లో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన కుల్దీప్ యాదవ్ మెరుగైన ప్రత్యామ్నాయం కావచ్చు. అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఒక పీడకలలా మారింది. ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజిలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ అతను కనీసం ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించినా ఆ తర్వాత వెస్టిండీస్, ఇంగ్లాండ్పై మళ్లీ విఫలమయ్యాడు. ఫైనల్లో అభిషేక్ స్థానంలో ఫినిషర్ అయిన రింకు సింగ్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. దీంతో బ్యాటింగ్ లైనప్ మరింత బలం అవుతుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అలాగే హర్షదీప్ సింగ్ ఇటీవల ఫామ్ కూడా భారత జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో అతను 4 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ వికెట్ తీయకుండానే 43 పరుగులు సమర్పించాడు హర్షదీప్ సింగ్. టీమిండియా ప్రస్తుతం 5 ప్రధాన బౌలర్లతోనే ఆడుతుంది. కాబట్టి ప్రధాన పేసర్ ఇలా పరుగులు ఇస్తుంటే జట్టు సమీకరణాలు దెబ్బతినే అవకాశం ఉంది. హర్షదీప్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ వంటి మంచి బౌలర్ను తీసుకుంటే బాగుంటుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.